కేంద్రంలో ఉన్నటువంటి మీకు కూడా కాకినాడ పోర్టు మీద ఆధిపత్యం అనేది లేదంటే అజమాయిషీ లేకుండా పోయిందా? ఇక్కడ మాఫియాకి మీరు కూడా భయపడుతున్నారా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. మీరేమంటారు? అందరికీ నమస్కారం. పవన్ గారు మీరు మీ ఇంట్రోలోనే చెప్పారు, కొంచెం ఇది రాజకీయాలకు అతీతంగా ఒకసారి చర్చించుకుందామని చెప్పి నేను స్వాగతిస్తున్నా. దానికి అనుబంధంగానే నేను ఒక 2 ఉదాహరణలతో ప్రారంభిస్తాను. షూర్. నేను అంటే ఒకటి, ఇవాళ బియ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానికి సంబంధించి, రెండోది ఏంటంటే ఈ ఏదైతే ఈ స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి నేను ఈ 2 ఉదాహరణలతో ప్రారంభిస్తూ, మొదటిది బియ్యానికి ఉన్న ప్రాధాన్యత. సాధారణంగా మాకు శ్రీకాకుళం జిల్లాలో శైవ క్షేత్రాలు శ్రీముఖలింగం అని, రావువలస అని ప్రముఖ శైవ క్షేత్రాలు. శ్రీముఖలింగం అనేసి అంటే అది దక్షిణ కాశీ కింద ప్రాముఖ్యత. 1 లింగాలకు 1 లింగమే తక్కువ అక్కడ, లేకపోతే కాశీ అంత ప్రతిష్ఠ వచ్చాయి. ఇవన్నీ కూడా దేవతలు నిర్మించినటువంటిది. అలాగే రావువలస అని స్వయంభూ లింగం, అక్కడ చాలా పెద్ద శివలింగం ఉంటది. అది కార్తీక మాసంలో యాత్ర జరుగుతుంటది. ప్రతి సోమవారం నాడు ఎక్కువ ఉంటారు, మన మాసాంతం కూడా ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత మామూలుగా శైవ క్షేత్రాలు ఎలాగైతే ప్రతి సోమవారం అలా ఉంటుంది అలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ శుక్రవారం మనం చర్చించుకుంటున్నాం, మొన్న సోమవారం నాడు వెళ్ళాను. 4వ సోమవారం అన్నమాట కార్తీక మాసంలో. అది మాకు ఆ దేవుడు ఇలవేల్పు కూడా. నా తండ్రి గారి పేరు మల్లేశ్వర స్వామి. ఆ స్వామి తాలూకా వరంతో ఈయన పుట్టాడని చెప్పేసి ఆయన ఎండల మల్లేశ్వరుడు అనమాట అక్కడ దేవుడి పేరు. సరే, నేను చిన్నప్పటి నుండి వెళ్తున్నాను, నా తండ్రి గారితో పాటు వెళ్ళాను. ఆ తర్వాత నా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇది మాకు ప్రతి సంవత్సరం వెళ్ళాలి అక్కడ, ఎందుకంటే మీకు తెలుసు కదా, తండ్రి వరపుత్రుడు, ఆయన వరపుత్రుడిగా తండ్రి వచ్చాడు అనేసి అంటే మాకు ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుంది. అంటే నేను చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ అంటే దారి పొడుగున 1 కిలోమీటర్ మించి నడవాల్సి ఉంటది రాను పోను. ఆ దారి పొడుగును కూడా ఈ భిక్షగాళ్ళు, యాచకులు చీరలు గాని అవి మహాపవిత్రంగా భావించి ఆ రోజు వాళ్ళకి అంటే అక్కడ డబ్బులు కూడా తక్కువ పడేవి ఆ రోజుల్లో. ఎందుకంటే మా ప్రాంతం కరువు ప్రాంతం, జిల్లా మీ నేనే మరికి వేరే చెప్పక్కర్లేదు. డబ్బులు ఏమి పడేవి కాదు అక్కడ, చిల్లర అనేది చాలా తక్కువగా పడేవి. ఇప్పుడు ఆ రోజుల్లో 10 పైసలు 5 పైసలు. కానీ బియ్యం ఎక్కువ పడితే మహాప్రసాదంగా స్వీకరించి వాళ్ళు ఎంతో చక్కగా జాగ్రత్త పరుచుకొని అవి చేసినటువంటి నా చిన్ననాటి జ్ఞాపకాలు గత 10 ఏళ్ల కిందట ఇంచుమించు 10-15 ఏళ్ల కిందట వరకు అవండి. ఇవాళ చూస్తే నిజంగా నాకు చాలా బాధ వేసింది పవన్ గారు. మీ ద్వారా నేను అది షేర్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ బియ్యం వేసే వాళ్ళు తగ్గిపోయారు ఇవాళ, వాస్తవాన్ని చెప్తున్నా. వేసిన వరకు కొంతమందికి ఆ సాంప్రదాయంగా ఉండిపోయి వేస్తున్న వాళ్ళు వేస్తే నిజంగా అక్కడ ఎవరు లేరు, సరే కదా. ఆ బియ్యాన్ని కూడా పట్టుకెళ్ళిన వాళ్ళు లేరండి. పాత గుడ్లు ఏవో పడేశారు, వాటి మీద పడేస్తున్నారు. నాకు తెలిసి అది మరి నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. మరి తర్వాత ఏమన్నా సంగ్రహిస్తారా అనేసి అంటే ఆ పరిస్థితి కనబడట్లే అక్కడ. అంటే ఇవాళ ఈ ఆహార ధాన్యాల్లో రైస్ కి వచ్చినటువంటి కనీస పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయనేది చెప్పడం నా ఉద్దేశం. ఓకే, ఎందుకు అనేసి అంటే ఇది ఇవాళ ఒకటి దేశంలో ఉత్పత్తులు ఇవన్నీ ఒక అంశము. మోడీ గారు ఆ పెరిగినటువంటి ఉత్పత్తుల నేపథ్యంలో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉచితంగా పేదలకు ఇవ్వాలని చెప్పి ఇస్తున్నటువంటి ఒక మహదాశయం. అలా అని చెప్పేసి అందరూ ఆ విధంగా వినియోగించుకుంటున్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నప్పటికి కూడా ఆహార ధాన్యాల కొరత అనేది లేకపోయినందువలన ప్రజల్లో వచ్చిన మార్పుకే నేను ఒక 1/2 శతాబ్దం తాలూకా చరిత్ర మీతో పంచుకోవాల్సి వచ్చింది. ఇది ఒక అంశం. అంటే బియ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. 2 రూపాయలు కిలో ఉండేటప్పుడు బహిరంగ మార్కెట్ లో 3-3.5 ఉండేది. ఆ రోజు అది మహాప్రసాదం ఎన్ రామారావు గారు ఇచ్చారన్నట్టు ఉండేది. ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా 45 రూపాయలు మామూలుగా ఉంది అనుకుంటే, ఏది ఈ రేషన్ డిపోల ద్వారా వచ్చిన బియ్యం 45 ఉన్నది అనుకుంటే అది ఉచితంగా ఇస్తుంటే 10 రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇది కంపేర్. రెండో అంశం నేను చెప్తాను మీకు. ఈ ట్రాన్స్పోర్టేషన్ కి మీరు ఇందాక మంచి ప్రస్తావన తెచ్చారు. ఎందుకనేసి అంటే పోర్ట్ అనేది అక్కడ ఇవాళ సెక్యూరిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది అది వేరే అంశం. కానీ పోర్ట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ఎక్సైజ్ సంబంధించినటువంటి అంశాలకు లోబడి ఉంటాయి. అది
అయితే ఇవాళ వచ్చినటువంటి మార్పులకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మేము జాతీయవాదులుగా, హిందూవాదులుగా ఏదైతే ఇవి గోవుల అక్రమ రవాణా మీద ఎప్పుడు నిఘా పెట్టి ఉంచడం మాకు అలవాటు. ఇవాళ కాదు, పార్టీ రాకముందు నుండి కూడా. గతంలో గోవులు అనేవి మామూలుగా లారీల్లో వెళ్తుండేవండి. ఇవాళ ఎక్కడ మీకు లారీల్లో గోవులు గాని పశు సంపద గాని లేదు చూడండి, అంత కంటైనర్లు వచ్చేసాయి. ఓకే, అంటే దగ్గర ఎవరు గుర్తుపట్టలేని విధంగా కంటైనర్ లో పెట్టేసి, ఈ మధ్య మనం వీడియోలు కూడా చూసాం ఎంత ఘోరంగా ఆ పశువులను అందులో పడేశారనే దాన్ని. ఈ రకమైనటువంటి మార్పులు వచ్చాయి. నేను ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, ఇవాళ కాకినాడ పోర్టు ద్వారా అయితేనేమి, లేకపోతే ఇతర పోర్టుల్లో కూడా లేదు అని చెప్పడానికి నేనేం సాహసం చేయను. ఎందుకని అంటే మీరు ముందే అన్నారు కాబట్టి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ కాసేపు మనం మాట్లాడుకుంటే, ఇటువంటి రవాణా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో అధికారులు కూడా చేతలుడిగి ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మీ ఫెయిల్యూర్ ఒప్పుకుంటున్నారు అనుకోవాలా ఇక్కడ? ఇది తిరుపతిరావు గారు, ఇది నేను ఒక జర్నలిస్ట్ గా నేను అడగట్లేదు, ఒక సామాన్యుడిగా అడుగుతున్నా. నేను కూడా మీరు కోట్ చేశారు, నేను కూడా దానికి అనుబంధంగానే కొన్ని మాట్లాడుతున్నా. ఇవాళ నేనేమి పార్టీని సమర్థించుకొని మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. ఇది ఫెయిల్యూరు అనుకుంటే ఖచ్చితంగా అనుకోవాలి. లేదు అనేసి అంటే అక్రమ మార్గాల అన్వేషకులు చేస్తున్నటువంటి వింత పోకళ్ళు అనుకోవాలని నేను ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. రెండు ఇక్కడ మీరు ఫెయిల్యూర్ అని తీసుకుంటే ఫెయిల్యూర్ గా తీసుకోండి, నేనేం అబ్జెక్ట్ చేయను, నేనేమి డిఫెండ్ చేసుకోను నా పార్టీని కానీ నా ప్రభుత్వాన్ని కానీ. కానీ అక్రమ మార్గాల్లో తరలింపు అనేది నాట్ ఓన్లీ రైస్, ఇవాళ ఏ స్మగుల్డ్ గూడ్స్ కానీ లేకపోతే ఇతరత్రా కానీ వాటి ఆ మార్గాన్ని అనేది పెరిగిపోయింది. ఆ నేపథ్యంలో కొన్ని జరుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం అలసత్వమే అనుకున్నట్లయితే ఒక్క విషయం నేను ఇక్కడ చెప్తాను, అంటే ఏదో గుడ్డగాలు చేసి నేను ఈవేళ వైసీపీ ప్రభుత్వం మీద పడేసి నేను తప్పుకోవాలని నేను అనుకోవట్లేదు. ఇందాక మీరు అన్నట్టుగా పోర్టుల తాలూకా వ్యవహారము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఏదైతే అక్కడ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ నిరోధంలో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ఆ నేపథ్యంలో సరే గత ప్రభుత్వ సమయంలో అక్కడ స్థానిక శాసనసభ్యుడే ఆ పనిచేశాడు అనేది ఇటు భారతీయ జనతా పార్టీ, ఇవాళ అయితే మేము కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ అక్కడ స్థానిక నాయకత్వం అయితేనే రాష్ట్ర నాయకత్వం అయితేనే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాట ఉంది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట ఉంది, మా మిత్రపక్షంగా లేదు, మాకు ఆనాడు విపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు. అయితే స్థానిక ఎమ్మెల్యే అక్కడ జరిగినటువంటి తంతు, దాని గురించి నేను వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ సందర్భం కూడా అవసరం లేదని నేను భావిస్తాను. ఇవాళ సీరియస్నెస్ ఉంది అని చెప్పడం నా ఉద్దేశము.